మహాత్మా గాంధీ గారు కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి వివిధ రకాల పనుల గురించి, వివిధ రకాల సమస్యల గురించి గ్రామ ప్రజలకి నేనైతే గత 3 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధిగా ఉంటున్నాను. కానీ ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున గ్రామ సభ నిర్వహించింది లేదు. ఇక్కడ మీకున్న గ్రామస్తులకు అయితే నేనెవరు, మా కుటుంబం ఎవరు అందరూ మీకు తెలుసు. కానీ గతంలో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఏ విధంగా జరిగింది 2014 నుంచి 19 వరకు, 19 నుంచి ఏం జరిగింది అభివృద్ధి ఇక్కడ అందరికి తెలుసు. నేను మీ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా, గతంలో గ్రామ సభ అంటే ఎక్కడో ఒక రూమ్ లో కూర్చొని మనం రాసుకునేవాళ్ళం, రాసుకొని సంతకాలు పెట్టి పంపించేసేవాళ్ళం. కానీ ఈ రోజు ఆ విధంగా జరగకూడదు. గ్రామ సభ 2014 నుంచి 19లో ఎట్లా జరిగిందో తిరిగి అదే విధంగా జరగాలన్న ఉద్దేశంతో మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు, గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారు వీళ్ళందరూ అనుసరించి ప్రతి చోట 23వ తారీఖు గ్రామ సభ జరగాలి. ఆ సభలకు అందరూ కూడా స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సీఎం గారు కానీ మిగిలినందరూ కూడా పాల్గొనాలని చెప్పారు. దానిలో భాగంగా ఈ రోజు అన్ని చోట్ల పాల్గొంటున్నారు. నేను కూడా 5 మండలాల్లో పాల్గొంటున్నా. మన కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసి మా మండలానికి రండి సార్ అంటే సార్ గారు వచ్చారు కాబట్టి వారికి కూడా మీ ద్వారా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. చేయాలన్నా చెడు చేయాలన్నా ఏది చేయాలన్నా మిమ్మల్ని అనుసరించుకొని, ప్రజలను అనుసరించుకొని, ప్రజల ద్వారా ఒప్పందం చేసుకొని గ్రామ తీర్మానాలు పెట్టాలి. ఆ విధంగా జరగకూడదు అనేసి ఈ రోజు గ్రామ తీర్మానాలు పెట్టి ఈ తీర్మానాల ద్వారా ప్రజలకు అవసరాలకు సంబంధించి ఏమి చేయాలన్నా ఈ తీర్మానం ద్వారా చేయాలని కూడా నిర్ణయించారు. కాబట్టి ఇది ప్రజల ప్రభుత్వం అనే దానికి ఇది ఒక నిదర్శనాన్ని కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఒడ్డేపల్లి పంచాయతీలో సుమారు 124 జాబ్ కార్డ్స్ ఉంది. దీనికి సంబంధించి 221 వచ్చి ఇది ఇచ్చి పెట్టున్నారు. మండలానికి మొత్తం ఎత్తుకుంటే ఈ 2.5 నెలల్లో 10 లక్షల రూపాయలు కూడా దీని జాబ్ కార్డుల ద్వారా కూడా మనం లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా మన టోటల్ పాకాల మండలానికి ఎత్తుకుంటే 6,283 జాబ్ కార్డ్స్ ఉంది. దీనికి గాను వేజ్ వచ్చింది 7,682 కుటుంబాలకి మనం ఈ జాబ్ కార్డు ద్వారా పని కల్పించడం జరిగింది. ఇదే కాకుండా 25 రోజులు మొత్తం 25 రోజులకు గాను 2,80,00,000 రూపాయలు చేయడం జరిగింది. ఇప్పుడు ముందుగా ఈ గ్రామ సభలు అసలు ఒకే రోజు రాష్ట్రం అంతటా ఒకే రోజున రాష్ట్రం అంతటా అన్ని పంచాయతీల్లో ఈ గ్రామ సభలు నిర్వహించడం అనేది ఒక నిజంగా చెప్పాలంటే ఒక చరిత్ర అనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ కూడా గ్రామ సభలు మామూలు జరపడము తరచుగా జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న ఇష్యూస్ ఏదైనా వస్తే పంచాయతీల్లో చేస్తూ ఉంటాం. కానీ గ్రామ సభలో ఏదో ఒక రూమ్ లో పంచాయతీ బిల్డింగ్ లో పంచాయతీ సెక్రటరీకి తెలిసిన ఒక 5-10 మంది కూర్చొని వాళ్ళకి నచ్చినవి, వాళ్ళకి కావాల్సినటువంటివి గ్రామ పంచాయతీ రిజల్యూషన్ లో రాసుకొని దాన్నే ఆ ఊరికి సంబంధించిన వర్క్స్ కిందగా రకరకాల, అదేవిధంగా ఉపాధి హామీలో షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ అంటాం. అంటే ఆ పంచాయతీ పరిధిలో ఆ సంవత్సరం తీసుకోబోయే పనులు, చేపట్టబోయే పనులు ఏంటనేది కూడా మామూలుగా అయితే గ్రామ సభ పెట్టి చేయాలి. కానీ ఇది వరకు ఎక్కడా కూడా గ్రామ సభని అంత సీరియస్ గా తీసుకున్న దాఖలాలు లేవు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్దేశం ఏమంటే మనకి ఏదైతే వాక్ స్వాతంత్రం అనేది గ్రామ సభల ద్వారానే మనందరికి వస్తుంది. ఎందుకంటే అందులో ప్రతి ఒక్కళ్ళు సభ్యులు కాబట్టి ఒక గ్రామ సభలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా రిజల్యూషన్ లో రాసుకోవాలి. పంచాయతీ సెక్రటరీ రాసుకున్న తర్వాత అది అఫీషియల్ గా రికార్డ్స్ లోకి ఉంటుంది. సో అండ్ సో గ్రామ సభలో ఒక ఈ ఇంటి తాలూకు మనిషి ఇది అడిగారు, ఆయనకి కార్డు రాలేదు, ఆయనకి రేషన్ కార్డు రాలేదు, ఆయనకి హెల్త్ కార్డు రాలేదు, లేదంటే వాళ్ళ సందులో సీసీ డ్రైన్ లేదు, సీసీ రోడ్డు లేదు, లేదంటే ఉపాధి హామీలో వాళ్ళకి పూడికి తీత పనులు కావాలి, లేదంటే మనకి జంగిల్ క్లియరెన్స్ కావాలి. ఇట్లాగా ప్రతి ఒక్కటి చెప్పుకునే అవకాశం ఒక గ్రామ సభలో ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగా ఏంటంటే 23వ తారీఖున కేవలం ఉపాధి హామీ పనుల వరకే గ్రామ సభ పెట్టుకోదలిచారు. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు కేవలం దాంతో ఆగకూడదు, మొత్తం ఒక 4 కేటగిరీలుగా ఏమేమి చేయాలి ఈ రోజు గ్రామ సభ అని చెప్పి ఆ 4 కేటగిరీలు కూడా మీకు ఇప్పటివరకు అధికారులు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను కొంచెం కూడా దాని మీద బ్రీఫ్ గా చెప్తాను. అదే కాకుండా
దీన్ని అందరూ గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి కింద స్థాయి అధికారుల వరకు అందరినీ దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు మనకి కోనసీమ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పంచాయతీలో అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు వచ్చేసి మనకి ఇవాళ ఉదయం అన్నమయ్య జిల్లాలో అటెండ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా అందరూ మంత్రులందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ లేదంటే వాళ్ళ పక్క దాంట్లో కానీ ఏదో పంచాయతీలు అటెండ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు మనకి చంద్రగిరిలో సుమారుగా 5 మండలాల్లో మన గౌరవ శాసనసభ్యులు అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు అందరూ దీంట్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సభలు నిర్వహించుకోవడం జరిగింది. రెండోది, ఈ 4 కేటగిరీలు ఏమంటే, మొదటిది ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క పంచాయతీలో కుటుంబం వారీగా వాళ్ళకి కనీస సౌకర్యాలు ఉన్నాయా లేవా అనేది పంచాయత్ సెక్రటరీ ఈ రోజు తెలుసుకోవాలి. అంటే ప్రతి కుటుంబంలో తాగునీరు, అదేవిధంగా కరెంటు, అదేవిధంగా ఎల్పిజి కనెక్షన్, అదేవిధంగా టాయిలెట్, ఈ 4 ఉన్నాయా లేదా అనేది ప్రతి ఒక్కరు చూస్తారు. లేని వాళ్ళ పేర్లందరూ కుటుంబాల పేర్లు రాసుకుంటారు. అదేవిధంగా రెండో కేటగిరీలో ఆ ఊరికి కనీస సౌకర్యాలు ఉన్నాయా, ఏమంటే తాగునీటి సౌకర్యం సింగిల్ విలేజ్ స్కీమ్ లో కానీ, మల్టిపుల్ విలేజ్ స్కీమ్ లో కానీ, బోర్ ద్వారా కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్, రకరకాలు ఎలా అయితే అలాగా ఉందా లేదా అనేది చూడాలి. అదే